ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఎల్ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన. నమస్తే. నమస్తే నేను చెప్పాలి. నమస్తే. ఓకే, ఎట్లున్నావు? సూపర్. ఇంత ట్రెండింగ్ సాంగ్స్ పాడే బాలు ఎందుకు ఆ మధ్యలో మొత్తము డిసప్పాయింట్ అవ్వడము, డిసప్పాయింట్ అయింది. మొత్తము బ్యాకప్ అవ్వడము, అవును. స్ట్రగుల్స్ ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? అంటే అండి ఇక ప్రతి మనిషికి ఏముంటది డబ్బు, ఆర్థిక సమస్యలే కారణమవుతాయి. సో, హ్మ్. అది నాకు ఒక బలంగా ఎఫెక్ట్ చేసింది. అండ్ స్టూడియోలలో గూడా కొన్ని అంటే స్టూడియోలలో నుంచి ఇంకా నేను అంత సపోర్ట్ నాకు మోరల్ సపోర్ట్ దొరకలే. పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ రాకపోవడం. హ్మ్. డబ్బు అంటే నేను డబ్బు కల్లారా అంటే గొప్ప పేరు, డబ్బు, మంచి జీవితం హ్మ్. ఇవన్నీ కల్లారా గౌరవం, విలువలు అన్నీ జూసిన. ఆ! అది చూసినంత సేపట్ల కల్లారా మాయమైపోయినాయి. హ్మ్. అండ్ మనం ఓన్‌గా ఇండివిడ్యుయల్‌గా సర్వే అవుదాం అనే వరకి ఎవరి సపోర్ట్ దొరకలే నాకు. సపోర్ట్ అవ్వలేదు. లిటరల్లీ నేను ఛానెల్ అమ్మేసిన తర్వాత గూడా మీకు తెలుసులే అసలు అవునవును. మ్యూజిక్ అవునవును. ఛానెల్ తీసేసిన తర్వాత గూడా చాలా బాధపడ్డా. అంటే ఎవరం గూడా ఒక ఛానెల్ తీసేయాలి అనంత డిసిషన్ తీసుకోరు. అదే గదా! అంత మంచి ఛానెల్ పోయేదాన్ని హ్మ్. తీసేయడం అంటే రీసెంట్‌గా మన 'గడ్డం రాజు' విషయంలో గూడా ఛానెల్ అమ్మిండని నాకు తెలవదు. హ్మ్. తర్వాత తెలిసిన తర్వాత నేను అనుకున్నా నిజంగా అంటే నేనే అంత లిటరల్లీ అంత బాధపడ్డా. ఒక బిడ్డను అమ్ముకున్నట్టు ఒక ఛానెల్ అంతే. అమ్ముకుంటే. అవును. ఖచ్చితంగా. ఇంత కష్టపడి మనం స్టెప్ బై స్టెప్ ఎన్నో అవమానాలు, ఎన్నో కడుపు కట్టుకొని మనం ఇంత ఈ స్టేజ్‌కొచ్చి అవును. ఛానెల్ అమ్ముకుంటే ఆ పెయిన్ ఎట్లుంటదో తెలుసు. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళే కొన్ని కొన్ని సార్లు మనకు కష్టాల్లో ఉన్నామంటే రారు. చేయిచ్చేంత సిట్యుయేషన్ రారు. ఉండదు. అవును. చాలా మంది నేను నా స్టేటస్‌లో అయితే కొంతమంది కొన్ని వేల మంది చూస్తారు నా అవును. స్టేటస్‌లు. హ్మ్. పొలిటికల్‌గా రిచ్ మంచోళ్ళు చూస్తారు. అన్న హ్మ్. కష్టం ఉందని ఒక రూ. 1000 కొట్టంటే కొట్టరు. హ్మ్. అదే తినడానికి, తాగడానికి అని చెప్పి వందలు, వేల ఖర్చు పెడతారు. హ్మ్. దుబారా ఖర్చులు. హ్మ్. నాదొక మంచి పాట ఉంది. నేను చేద్దాం అనుకుంటున్నా. సొసైటీకి అందిద్దాం అనుకుంటున్నా. హ్మ్. లిటరల్లీ ఇవ్వలేరు. బెటరు. అలా విలాసవంతమైన జీవితాలకు పెడతారు. అట్లా చూసి కూడా నాకు విరక్తి కలిగింది. ఏం మనుషులురా బాబు! హ్మ్. సో, అట్లా అనుకున్నా. మళ్ళీ మనల్ని ఏందంటే ఇంకా పొగుడుతారు. నీ పాట వినాలనిపిస్తుంది. అవును. నీ యాక్టింగ్ 2 చూడాలనిపిస్తుంది. చాలా హ్మ్. మంచి మంచి పాటలు చేస్తున్నావు. నీ పొగడ్తలు మనకి 3 పూటలు భోజనం పెట్టవు గదా! అవును. ఇప్పుడు పెట్టదు గదా! అవును. సో, ఖచ్చితంగా అది. ఆ విషయంలో నాకు చాలా అనిపించింది. స్టూడియోలలో తిరిగి తిరిగి కూడా చాలా రెస్పెక్ట్ కూడా ఉండదు స్టూడియోలలో. అవును. లిటరల్లీ. అంటే మనం మనం బయట వింటున్నయన్నీ కొన్ని నిజాలే ఉంటాయి. ఎంతో స్టూడియోల దగ్గర పోయినప్పుడు ఒక పిచ్చి కుక్క లెక్క మనం తిరగడం, తిరగడం. అవును. ఖచ్చితంగా. కడుపుకు మార్చుకోవడం ఇవన్నీ చాలా మందికి తెలవదు. మనం ఒక స్టేటస్ పెట్టంగానే ఎంత అందంగా ఉంది, ఎంత గొప్పగుంది. అబ్బా! అబ్బా! అనుకుంటారు గానీ వీళ్ళకేంది అనుకుంటారు గానీ, ఆహ్, దాని ఎనక ఉన్న హ్మ్. కష్టం కష్టాలు తెలీదు తెలవదు చాలా చాలా మందికి. మందికి. అది దెలిస్తే అది అంత వేదన అనుభవించినం గాబట్టే ఛానెల్ తీసుకోవాలన్న ఆలోచనొస్తది. లేకపోతే ఎందుకొస్తది? అంటే అంటే ఎదుటి వ్యక్తులు మనల్ని ఆదుకోనప్పుడే. టాలెంట్‌ని గుర్తించడం వేరు. హ్మ్. ఏదో ఒక సహాయాన్ని డబ్బే గదా! నేను ఇచ్చింది క్లియర్ వేరు. కట్‌గా అవును. చెప్తున్నా. డబ్బే ఖచ్చితంగా. ప్రతి మనిషికి గావాలి. యెస్. ఇప్పుడు నాలో ఒక మంచి పాట ఉంది. లేదా నేను ఇంకెవరికన్నా ఆపర్చునిటీ ఇయ్యాలనుకున్నప్పుడు నేను ఎట్లా హ్మ్. ఇయ్యగలను? నా దగ్గర డబ్బు లేదు. లేదు. ఉన్నదంతా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఆల్రెడీ నేను లాస్‌లో ఉన్నా. అవును. పేరొచ్చింది కాదనను. మంచి పేరు, గౌరవం వచ్చింది. కానీ నేను బతకడం ఎట్లా? అనే యెస్. విషయానికొచ్చినప్పుడు చాలా బాధేస్తది. ఇదంతా ఎందుకు అని గూడా నేను మూడ్ ఆఫ్ అయిపోయినా. అందుకే మీరు ఎంత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆ జర్నీ పాటలేం లేవు. నడుస్తుంది. అవును. లేవు. అందరు నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద అందరి మీద విరక్తి కలిగింది. కొద్ది రోజులు మనం రెస్ట్ తీసుకుంటేనే మంచిది మన మెదడుకు అని ఎన్ని రోజులు పట్టిందట? అంటే అందులో నుంచి బయటికి రావడానికి నీకు? అంతే ఆల్‌మోస్ట్ ఒక 1 ½ ఇయర్ పట్టింది. 1 ½ ఈజీ. ఇయర్ పట్టింది. హ్మ్. అంటే ఇది రెండో సంవత్సరము. కానీ ఇంక నేను పాటలు స్టార్ట్ చేయలే. కానీ రాస్తున్నా అందరికి. రాస్తుంది. రాస్తున్నా. కానీ నేనింకా రాలేదు బయటికి. అంటే జుట్టు, గడ్డం, కొప్పు అది ఉన్నప్పుడు రాలేదు. అది రాలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా కొద్దిగా పెరుగుతుంది. ఓకే. పెంచుతున్నావా అయితే ఇప్పుడు నెక్స్ట్‌కి? పెంచుతున్నా. చెయ్యాలి. ఇంకా మళ్ళా నేను ఛానెల్ స్టార్ట్ స్టార్ట్ జేయాలి. చేసావా రాయడము? రాయడం స్టార్ట్ చేశా. ఛానెల్ గూడా ఈ నెలలోనే ఆల్‌మోస్ట్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేస్తున్నా. అనుకుంటున్నా. ఓకే. అంటే ఎన్నో పాటలు జేస్తాం గానీ, ఎందుకు పేరున్న పాటలు మనం ఏం జేయలేం. చాలా మంది నన్ను గుర్తుపడేస్తారు. ఇప్పుడు 'రాహుల్ సిప్లిగంజ్' పాడిన పాట 'ప్రాణం ఉన్నంత వరకు అవును. దమ్మున్నాం.' 2017లో 'అయోధ్య' టాపిక్ ఇచ్చినప్పుడు ఫస్ట్ రాసిన పాట నాదే. ఆ! అది 'రాహుల్ సిప్లిగంజ్.'